బాయ్ చెప్పేసి హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరు ఎలా ఉన్నారు? అయితే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. సో నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి నా ఛానల్ చెక్ చేసి చాలా వీడియోస్ ఉన్నాయి, ఫ్యామిలీ వ్లాగ్స్, లైవ్లీహుడ్ వ్లాగ్స్, సో కుకింగ్ వ్లాగ్స్ ఎలా. సో ఒకసారి చెక్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మేము డీమార్ట్కి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. అంటే ఈవెంట్స్ వెళ్తే ఫుల్ రష్ ఉంటారని చెప్పేసి ఇప్పుడైతే బయలుదేరామన్నమాట. సో వీక్ డేస్లో అనుకోకుండా ఆయిల్ కూడా పెట్టేసుకున్నా అనమాట షాపింగ్కి వెళ్తుంటే. సో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, వెళ్ళాలైతే అనుకున్నాము. సో ఇంకా మళ్ళీ ఆలోచించామన్నమాట పెట్టేసుకున్నాక. వీకెండ్స్ అయితే రష్ ఉంటారు, వద్దు పాపతో కుదరదు అన్నట్టు ఇంకా ఇవాళ బయలుదేరాము. మళ్ళీ గ్రాసరీ షాపింగ్ అనుకుంటూనే మ్యాక్సిమం 8,000 to 10,000 ఖచ్చితంగా అవుతుంది డీమార్ట్కి వెళ్తే. అది ఎంత కొనాలి అనుకోకుండా అవి తక్కువ కావాల్సినవే కావాలని అది అలా అయిపోతూ ఉంటుంది. ఇవాళ ఎంత బిల్ చేస్తానో చూడాలి. సో మీరు కూడా లాస్ట్ వరకు చూడండి, నేను ఎంత బిల్ చేశాను అనేది మీకు కూడా అర్థమవుతుంది. సో లాగైతే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. నేను పైకి చూసుకొని వస్తున్నా. ఇలా మేమంతా చూసుకుంటూ వెళ్తూ ఉన్నాం అనమాట. కర్టన్స్ కూడా కావాలంటే అవి కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడైతే బిల్లింగ్ అయిపిస్తూ ఉన్నాను, ఎక్కువ షూట్ చేయలేదు. సో ఇంకా ఇక్కడ చూసారా 8,000 బిల్ అయితే అయింది. ఇంత లేదనుకున్నా కానీ 8,000 అయితే కంపల్సరీ అవుతుంది. 8,000 to 10,000. అవి పాప ఏమో చాక్లెట్స్ తినేస్తుంది అనమాట బిల్ వేపికని, మళ్ళీ అవి కూడా బిల్ వేయించాంలేండి. సో ఇంకా కార్లోకి అయితే పెట్టేస్తూ ఉన్నా అనమాట అన్నీ. సో ఒక 4 bags తీసుకెళ్ళినా కానీ 4 bags ఫుల్ అయిపోయాయి. ఇప్పుడైతే మేము రిటర్న్ బయలుదేరుతున్నాం అనమాట. 2 చాక్లెట్స్ తినేసింది అవి పాప, చూస్తున్నారా. సో ఫుల్గా ఇంకా పాలు తీసుకెళ్ళినా పాలు తాగేసి మరి ఇంకా అవి తినడం స్టార్ట్ చేసింది. హలో, సో గ్రాసరీ షాపింగ్ చేసుకొని వచ్చాం. 4 bags అయిపోయాయి అనమాట. సో టిష్యూ పేపర్స్ 2 packets తీసుకున్నాం. చెక్కి ఆట, ఆయిల్, ఇవన్నీ సర్వ్ చేస్తాను. నేను రస్క్ కొట్టేస్తున్నాం. యాక్చువల్గా ఇంకా నేను మా గ్రాసరీస్ ఆల్మోస్ట్ ఇక్కడ పెట్టేసుకుంటాను అనమాట. సో ర్యాక్లో ఇంకా ఓవెన్ యూజ్ చేయడం లేదు కాబట్టి ఇక్కడ పెట్టేసాను. ఆయిల్ ప్యాకెట్సే తీసుకుంటాం. వేటి ప్లేస్లో వాటికి సర్దేస్తే సరిపోతుంది. కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట, కొన్ని బాక్సుల్లోకి వేసేసి బాక్సుల్లో వేసి పెట్టేస్తాం. ఒక 2-3 ఏమో లూజ్ తీసుకున్నా, శనగ బ్యాళ్ళు అలానే ఊరద్దాలు 2. ఇంకా బాస్మతి బియ్యం కూడా నేను ప్యాకెట్స్ ఏం కాదు, డిమార్ట్కి వెళ్ళినప్పుడు డిమార్ట్లోనే తీసుకుంటా. ఎందుకంటే నాకు అవే కొంచెం బాగా అనిపిస్తాయి, అందుకే. సో ఇలా బాక్స్ అన్నీ పెట్టుకున్నాం ముందర, బాక్స్లోకి వేసేస్తా. పులిహోర కూడా అప్పుడప్పుడు తినాలనిపిస్తుంది. సో అందుకోసం పులిహోర ప్యాకెట్ ఒకటి తీసుకున్నా. ధూపు ఈసారి వేరే బ్రాండ్ యూజ్ చేస్తున్నా. ఇవే ఊరద్దాలు, ఎక్కువ దోశకి వడకి యూజ్ చేస్తాం కాబట్టి అవి.
గ్రేప్స్. ఆర్వి పాప గ్రేప్స్ ఈ మధ్య అంటే బాగా ఎక్కువ తింటుంది అనమాట. సో అందుకోసం హాఫ్ కేజీ తీసుకున్నాం. లేదంటే చిన్న చిన్న ప్యాకెట్స్ 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అలా వేసుకొని వస్తూ ఉంటాయి. ఈసారి అన్నీ చందన్ నిర్మల్వి తీసుకొచ్చా అనమాట. స్మెల్ బయటకు బాగా వస్తుంటే అవి తీసుకొచ్చా, చూడాలి ఎలా వస్తాయి అని. ఇంకా పోహా నేను చేస్తూ ఉంటాను, సో అందుకోసం పోహా ప్యాకెట్. ఇవి రైస్ ఇంకొన్ని ఉన్నాయి. ఇవి అవే రైసే. ఆ రైస్ ఏం సపరేట్గా నేనేం పెట్టాను. ఒక ప్యాకెట్ అంతా సర్ఫేస్ దేనికైనా ఉంటుంది అని చెప్పేసి ఇది ఒక బ్యాగ్ బాగా కనిపిస్తుంది. అదొకటి తెచ్చుకున్నా. ఎప్పుడైనా తినడానికి మ్యాగీ తినాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు, సో దానికోసం. సేమియా ఉప్మా కోసం సేమియా. సో మీకు డౌట్ రావచ్చు, ఏంటి హెల్తీగా తీసుకుంటామంటారు, అవన్నీ తీసుకుని వచ్చారు అని చెప్పి. అవి తింటాం ఇవి తింటాము. సో ఏవి తినాలనిపించినప్పుడు అది తినాల్సిందే కదా. హెల్తీగా తినాలి, అలానే మనకు టేస్టీగా తినాలనిపించినప్పుడు అవి కూడా తినాలి. సో అవి కూడా తింటా ఉంటాను అనమాట. మిలెట్స్ అయిపోయినాయి. మిలెట్స్ ఒకటి, మిలెట్స్ దోశ కూడా బాగుంటుంది అనమాట మిలెట్స్తో. సో అది ఆయిల్ అయిపోయింది. ఆయిల్ ఒకటి, బాడీ వాష్, లైజాల్, ఆయిల్, కాఫీ లవర్ కాబట్టి కాఫీ పౌడర్. బ్యాగ్స్ ఏంటో ఈ డ్రై ఫ్రూట్స్కే పెట్టాలి కాస్ట్. ఏమో డిమార్ట్లో నార్మల్గా డ్రై ఫ్రూట్స్కే ఎక్కువ వేస్తారంట, కానీ క్వాలిటీ బాగుంటుందని చెప్పేసి ఇంకా అక్కడ తీసేసుకున్నాం. ముందు ఒకటి వేసుకున్నాం, ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు, బోర్ కొట్టినప్పుడు తింటాం. సో ఇలా ప్యాకెట్స్ తీసి పెట్టేసుకుంటా అనమాట నేను. ఎందుకంటే మరి ఎప్పుడైనా అన్నీ ఒకే దాంట్లో బాక్స్లోకి పట్టావు కదా. సో కావాలన్నప్పుడు ఒక బాక్స్లోకి వేసుకుంటూ ఉంటాను. అయిపోయినట్టు అది పక్క నుండి పిలుచుకొని వచ్చా. సో ప్రింగిల్స్, ఆర్వీతో స్నాక్స్, కాజు, షుగర్, వడియాలు. ఇవి సగ్గుబియ్యంవి, చిన్న సగ్గుబియ్యంవి వడియాలు. మొన్న ఆంటీ ఇచ్చింటే బాగా తినిందనమాట అవి. సో ఒక ప్యాకెట్ తీసుకొచ్చా. సార్ ట్రై చేయాలి వడియాలు ఇలాంటివి. ఇది కూడా అప్పుడప్పుడు వేసేసి తింటుందని చెప్పేసి అవి తీసుకున్నాం. ఇవే మంగళదీప్వి. ఇది ఒకటి తీసుకున్నాం ఆర్యు కోసం. స్వీట్స్ వీటికే వేళ్ళ అయిపోతుంది. అసలు ఏం కొన్నట్టే ఉన్నదో అన్నట్టు అనిపిస్తుంది. అంటే ఇలా వెళ్ళి తీసుకొని వస్తే ఒక 3 months అట్లా ఉంటాయి నాకు అయితే. అది ఇదిగో నేను తీసిస్తాను. అది వద్దులేనా, నా స్వీట్ ఎక్కువ తిన్నావు కదా, స్వీట్ ఎక్కువ తిన్నావు. నేను ఫ్లేవర్ తీసుకొచ్చా. బాగున్నాయి. ఆనియన్ ఫ్లేవర్ ఫ్లేవర్స్ లాగే ఉన్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. ఆరి తంది చూస్తుంది, కనిపించట్లేను నాయకలా. ఎంత హ్యాపీనో అది. అరే ఇద్దరికి ఆయిల్ పెట్టుకున్నాం అనమాట. ఫుల్ టైర్డ్ అనిపించింది, ఎందుకంటే కంటిన్యూగా జిమ్కి వెళ్తూనే ఉన్నాను. 10,000 steps కంటిన్యూగా వేస్తూ ఉన్నా డైలీ. ఒక టార్గెట్ లాగా పెట్టుకున్నాను అనమాట. కంపల్సరీ యాక్టివ్గా ఉండడానికే, నేను సన్నగా కావాలి అలా కాదు, హెల్తీగా ఉండాలి అన్నట్టు. సో తినాలన్నప్పుడు హెల్తీగా తీసుకోవాలి అని, అంటే హెల్తీగా తీసుకుంటా, నార్మల్గా తినాలనిపించినప్పుడు ఇవి కూడా చేసుకుంటూ ఉంటాము. మెయిన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు సపోర్ట్తో ఉండాలి.
సో ఇంట్లో నేను ఒకదాన్ని నేను సపరేట్గా మెయింటైన్ చేయాలంటే చేయలేను కాబట్టి మా ఆయన కూడా అవి తింటారు కాబట్టి నేను ఈజీగా నేను మెయింటైన్ చేసి ఇంట్లో చేసుకోగలుగుతున్నాను అనమాట అలా. సో అవి చేసుకుంటా తినాలనిపించినప్పుడు అవి తింటాను, హెల్తీగా తినాలనిపించినప్పుడు హెల్తీగానే తింటాను. అలా బ్యాలెన్స్గా పోతూ ఉంటుంది అనమాట నా డైట్. అక్కడికి వెళ్ళి తొంగి చూడాలా. హాయ్ చెప్పు, హాయ్ చెయ్యి అడ్డం ఇట్లా పెట్టాలి. సో అది ఇంకా నన్ను ఇంకా వీడియో షూట్ చేసుకొని ఇది ఇంతే, ఇంకా డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది. ఇంక ఇవన్నీ ఎత్తి పెట్టేస్తాను. అక్కడ రానమ్మా. ఇంకో స్పెషల్ ఏంటంటే నేను ఎప్పుడు బ్రౌన్ రైస్ యాడ్ చేసుకోలేదు, ట్రై చేద్దాం అని చెప్పేసి బ్రౌన్ రైస్ ఒకటి తీసుకున్నా, కేజీ తీసుకున్నా. నచ్చితే బ్రౌన్ రైస్ ట్రై చేస్తాం అంటే డైలీ బేస్ మీద అన్నట్టు. ఏ కూర చేసినా బ్రౌన్ రైస్ ఉండేటట్టు తిందామని చెప్పేసి బ్రౌన్ రైస్ తీసుకున్నాను. అది ఇంకంతే. ఇంటికి కావాల్సింది ఆయిల్స్, ఇలా రస్క్ అదే ఇది తీసుకున్నాను అనమాట. దీనికి అయింది బిల్లు. ఇంకా మేము కర్టన్స్ తీసుకున్నాను. కర్టన్స్ ఇన్ని రోజులు ఎందుకు వేయలే హాల్లో అంటే మా ఆయన చూడ్డానికి వ్యూ బాగుండాలి, కొద్ది రోజులు వదిలిపెట్టేసేయి అని చెప్పి చెప్పారనమాట. తన ఆలోచన కూడా ఎందుకు వద్దన్నామని చెప్పేసి కొద్ది రోజులు విడిచిపెట్టేసాను. ఇంకా మా ఆయన కూడా ఓకే ఇంకా కర్టన్స్ వేద్దాం అనే స్టేజ్కి వచ్చేసారు కాబట్టి కర్టన్స్ తీసుకున్నాను అనమాట. అది సో ఇవన్నీ ఇప్పుడు ఎత్తి పెట్టాలి. అక్కడికే వెళ్ళొద్దు నాన్న. హాయ్ హాయ్ దగ్గరకు వచ్చి హాయ్ చెప్తుంది చిన్న చేతులతో. వాళ్ళ నాన్న కూడా పిలుస్తుంది. దేనికైనా అసలు ఎందుకంటారో తెలియదు కానీ కూతురు నాన్న కూతురు అయిపోతారు అని చెప్పేసి అది 1 year తర్వాత ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందండి. ప్రతిదీ నేను ఇంట్లో ఏం చేసినా, ఏం ఇచ్చినా, ఏం చేసినా వాళ్ళ నాన్న చెప్పాలి. నేను వీడియో షూట్ చేస్తుంటే నేను పిలుచుకొని వస్తుంది రా అని చెప్పి. అందుకు హాయ్ ఇలా నాన్న కూతుర్లు అయిపోతారు. సో అది సరే మరి బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తా. కంటిన్యూ ఇంకేం లేదులేండి, ఇవన్నీ సర్ది పెట్టేస్తాను. ఇంకా అవి అన్నీ షూట్ చేసుకోనిదు. సో ఇవన్నీ ఎలా ఉన్నాయో కూడా చూపిస్తాను. సో ఇవన్నీ ఆర్వి పాప అక్కడ నేను స్టాండ్ ఇక్కడ పెట్టుకుంటే ఆర్వి పాప తొంగి చూస్తుంది అనమాట. ఇవి నేను తీసుకున్నవి అక్కడ పెట్టాలంట, అక్కడ పెట్టాలంట. సార్ అక్కడ పెట్టా అని చెప్పి పెట్టు 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 పెట్టాలంట, అక్కడ పెట్టు 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 అని చెప్పి చెప్తుంది. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్ అయితే నా గ్రాసరీ షాపింగ్ వ్లాగ్. సో ఇంకా నన్ను షూట్ చేసుకునేది ఇంకా నేను ఎత్తి పెట్టుకోవాలి ఇవన్నీ. సో ఇక్కడితో ఈ వ్లాగ్ అయితే ఏం చేస్తూ ఉన్నాను. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తవారి that's it for today's vlog andi. Hope you like my videos. Please like, share and subscribe to Swechha Creative Vlog. Stay tuned for next vlog. Thank you. Keep watching. Bye. Bye. Bye చెప్పేసి కట్ చేసి ఆఫ్ చేసేనమ్మా.